మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే మమ్మల్ని ఎవరు నమ్మమన్నాడా అన్నట్టుగా ఉన్నది వ్యవహారం. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘంలో ఈ అంశం మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాతోనో మాట చెప్పిండు. పక్కకు వచ్చిన తర్వాత నీకు మాట చెప్తే అర్థం చేసుకున్నా అని. ఏందో చెప్పు అంటే ఆయన చెప్పిండు, చెరువు కట్ట మీద ఒక ఆయన అంబాసిడర్ కార్లో పోతున్నాడంట. ఎదురుగా మైసమ్మ గుడి కనిపించింది. గుడి కనిపించగానే ఆయనకు మందు గుర్తొచ్చి ఆపి మైసమ్మ తల్లికి దండం పెట్టుకున్నాడు. చెరువులో ఉన్న నీళ్ళని అన్నిటినీ సహజైతే ఈడున్న యాప చెట్టుకున్న కాయలు చికెన్ ముక్కలు మటన్ ముక్కలు చేస్తే నా తల నరుక్కుంటా నీకు బలిస్తా అని. మైసమ్మ తల్లికి కూడా ఆనందం వేసింది, మంచి భక్తుడు దొరికిండు, కోరిక నెరవేరిస్తే తన తలనే ఇచ్చి బలిచ్చుకుంటాడని. చెరువు నిండా ఉన్న నీళ్ళని సారా వేసింది, చెట్టు మీద ఉన్న యాపకాయలను మొత్తం చికెన్ ముక్కలు మటన్ ముక్కలు చేసింది. కడుపు నిండా సారా తాగిండు, చికెన్ మటన్ తిని మళ్ళీ అంబాసిడర్ కార్ ఎక్కి బయలుదేరిండు. అప్పుడు మైసమ్మ తల్లి అడిగింది, ఏమయ్యా ఇవన్నీ చేస్తే నువ్వు తల నరుక్కొని బలిచ్చుకుంటా అంటే ఏం సంగతి అట్లా పోతున్నావు అని. ఎవడమ్మా నీకు చెప్పినాడు తాగుబోతున్న మాటలు నమ్ముతావా నువ్వు? నేను తాగుబోతున్నా అన్న సంగతి తెలిసి నువ్వు నా మాటలు నమ్మినావు అంటే అది నియామకత్వం, నా తప్పు కాదని కార్ చేసుకొని పోయాడు. ఇవాళ కేసీఆర్ పాలన ఈ రాష్ట్రంలో అట్లుంది, తాగుబోతు మాటలు ఉన్నాయి. నువ్వే 24 జిల్లాలంటివి, నువ్వే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలు చేస్తామంటివి, నువ్వే పరిపాలన సౌలభ్యం అంటివి, నువ్వే జనాభా ప్రాతిపదిక అంటివి. ఏది నువ్వు చెప్పింది కూడా ఈరోజు నువ్వు పాటిస్తలేవంటే జనాలు నిన్ను నమ్మడమే వాళ్ళు చేసిన నేరంగా మీ వ్యవహార శైలి ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ